కాలధర్మం చాలా మానవ విలువల మీద వచ్చినటువంటి నాటిక అది. ఆ నాటకం మీ ఇంపాక్ట్ కాలధర్మం యాక్చువల్లీ నాటిక ఏంటంటే దివంగతుడని శ్రీరాజు ఒక కథ రాశాడు ఆయన. ఆ కథ బాగా నచ్చి మిశ్ర గారు ఏం చెప్పారంటే ఆయనని ఇది నాటికి కన్వర్ట్ చేస్తే బాగుంటుందని చేద్దామని అంటే వాళ్ళిద్దరు కూర్చొని దాన్ని కన్వర్ట్ చేశారు. మొట్టమొదటి అసలు నేను కాదు అసలు ఆ వేషం వేసేది, జగన్నాథరావు గారు అని ఆయన చేయించారు. నేను మిశ్ర గారు యాక్షన్ నేను కానీ అప్పుడు నాకు కొన్ని కారణాల వల్ల సెలవు దొరక్క నేను రాలేనంటే అప్పుడు మిశ్ర గారు నా వేషం చేసి జగన్నాథరావు గారు మెయిన్ వేషం చేసి ఎందుకో జగన్నాథరావు గారికి మిస్ అయింది ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత. ఎందుకో ఆయన ఆ వేషం వేయలేదు అసలు. ఆయన సీతారామన్ ఒక ఆయన చేశారు నా క్యారెక్టర్. వేసిన తర్వాత ఒకరోజు ఎందుకు గ్యాప్ వచ్చింది వాళ్ళకి. అంతలో నేను ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారు ప్రసాద్ గారు అంటే ఇలా ఏంటి నాకు ఆ వేషం వేయాలనుంది. అది ఓల్డ్ వేషం కదండి, నేను ఓల్డ్ వేషం నేను బాగా చేయగలనండి, మీకు నేను కుర్రాడిగా కొన్ని వేషాలు కనబడడానికి కాబట్టి అలా అనుకుంటున్నారు కానీ అయితే వచ్చి వాళ్ళు తీసుకెళ్ళన్నారు. అంతలో పిఆర్జే పంతులని మా టీంలో ఆయనకు కూడా తీసుకోమని చెప్పారు కానీ ఆయన లేట్ అయ్యాడు అంతే. నేను ఐ గాట్ ఇట్. గమ్మత్తైన విషయం ఏంటంటే మానవతా విలువలు ఎలా ఉంటాయంటే ఆ నాటికలో గొప్పగా చెప్పింది మనిషికి ఉన్న అనుబంధం ఏమైనా ఉంటే అది ఒక్క ఆకలే. ఆకలి వల్లనే ఒకరి మీద ఒకరి ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఉండే అభిమానం ఇవన్నీ ఏర్పడతాయంట. ఇప్పుడు తల్లి మీద ప్రేమ బిడ్డకి కలగడానికి పాలిస్తుంది కాబట్టి ఎవరు పాలిస్తే అదే తల్లి అనుకుంటుంది బిడ్డ. కానీ తరచూ బిడ్డకి పాలు ఇవ్వటం వల్ల తల్లి మీద ప్రేమ ఎక్కువ తీసుకుంది. గడిగడికి ఆకలి వేసినప్పుడు పాలిస్తుంది కదా. లోకం తీరుని ఆయన బ్యూటిఫుల్ ప్రస్ఫుటంగా భలే చెప్పారు. సో ఇటువంటి అనుబంధాల ఆప్యాయతలు ఎలా ఉంటాయంటే అవసరాన్ని బట్టే అనుబంధాలు, అవసరాన్ని బట్టే ఆప్యాయతలు. ఆ కాలధర్మ నాటికలు ఏంటంటే ఒక ముసలాయన తన జీవితాన్ని అంతా పిల్లల కోసం వెచ్చించి ఏదో ఒక దీంట్లో అప్పు చేయకుండా వెళ్ళి ఏదో తన స్థాయికి తగ్గట్టు పిల్లల్ని చదివించి వాళ్ళకి ఏదో ఉద్యోగం సద్యోగం చేసి ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి ఒక కొడుకు నిల్చోబెట్టుకున్నాడు. ఆ కొడుకు తాలూకు బాధ్యత అంటే నన్ను చూడాల్సిన బాధ్యత ఉందంటాడు ముసలాడు. ఎందుకంటే నేను ఇంత పని చేశాను కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆడికి అన్నదమ్ములు తన చెల్లెలు పెళ్లిళ్ళన్నీ దగ్గరుండి చేయించాను, వాడు చదివించాను, వాడు ఉద్యోగం చేశాను, వాడు పెళ్లి చేయించాను, వాడు నన్ను చూసాను బాధ్యత వాడికి ఉంది కదా అంటాడు. కొడుకు అలాంటి నిజమే తండ్రి అంత గొప్పగా చేశాడు కాబట్టి కొడుకు తండ్రిని చూడాల్సిన బాధ్యత నాకు ఉంది కానీ నాకు సాగటం లేదు, ఏం చేయాలి ఎలాగని మొదలు పడుతున్నాడు క్యారెక్టర్. వాడు కొడుకు ఒకడు ఉంటాడు, వాడంటే ఎవరి కోసం కన్నావు, నీకేదో అవసరం వచ్చింది కన్నావు. అంటే ఈ మూడు పాత్రల మధ్య తరాల అంతరం కాన్ఫ్లిక్ట్. ఆ మూడు పాత్రల మీద ఇదొక తరం అదొక తరం అదొక తరం వలన ఆ మూడు తరం ఆలోచన ధోరణి కూడా వేరే. అది ఎటువంటి ఎంత గొప్ప నాటకం ఏంటంటే అది నాకు నిజంగా జీవితంలో నేను మర్చిపోలేని నాటకం అది. ఆడేమంటే ఆ ముసలాడు అంటే సర్కాస్టికిజం ఒకటి ఉంటుంది. ఆడు ఎలా ఉంటాడంటే ముసలాడు దేవుడు తిడతాడు, ఏమయ్యా అసలు నువ్వు ఉన్నావా, ఈ భూమి మీద రాకపోయిన మనిషి ఒకడు ఉన్నాడు, వాడికి ఏవో కొన్ని అవసరాలు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అని తిరిగి అడుగుతుంటాడు. అంటే అది కొడుకును వేస్తున్న ప్రశ్న నేనేంటి అడిగాను, అంతే నల్ల మందు అంతేనా, నల్ల మందు ఇస్తే చాలు నాకు తిండి కూడా అక్కర్లేదు మనిషి అనమాట. అటువంటి ప్రశ్న నల్ల మంది ఇస్తే సాటిస్ఫై మనిషి ఇంట్లో ఏం లేకపోతే నల్ల మందికి వస్తే నమ్మడానికి సిద్ధపడిపోతాడు. అందుకే తన అవసరం ఉంది తర్వాతే నిత్యం ఉన్నటువంటి మంచి చెడ్డ గురించి ఆలోచించే కెబాయి ముసలాడు. మనోడు అలా కాదు, ఎలాగోలాగా ఏదో విధంగా డబ్బు సంపాదించాలి పెద్దవాళ్ళ వాళ్ళు. ఈ రెండింటి మధ్యలో అయిపోయే క్యారెక్టర్ కొన్ని క్యారెక్టర్ అంత అందంగా అంత అద్భుతంగా రాసిన. అందుకని నన్ను ఇప్పుడు కాలధర్మం నేను ఎప్పుడు రమారమి ఒక 80-90 ప్రదర్శనలు ఇస్తుంటాను. కనీసం ఒక 60 అయినా కాలధర్మ బెస్ట్ యాక్టర్ ప్రైజ్లే నా ఇంట్లో ఉన్నాయి. అంత అద్భుతం. దాన్నే కలికాలం తర్వాత హెచ్చరిక చేశారు, వేట కుక్కలు చేశారు. వేట కుక్కలు కూడా అప్పట్లో మిశ్రో గారికి కానీ మన బహురూప టీంకి కానీ మంచి పేరు ప్రఖ్యాతులు. ఎగ్జాక్ట్లీ అది ఆ నాటక అనుభవాలు. యాక్చువల్గా వేట కుక్కలు ఏంటంటే రష్యన్ మాతాహారిని ఒక సీక్రెట్ ఏజెంట్ ఉండేది. అది ఒకసారి దివ్య ప్రభాకర్ గారు ఒక పేపర్లో చూసి ఆ బిట్టుని తీసుకొని ఇది నాటకం చేస్తే బాగుంటుందని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు సరస్వతి పార్క్లో వైజాగ్.
బాగుంటుందండి చేద్దాండి. అప్పటికి నేను కాలధర్మంలో కొంచెం వేలు ఇంక పెడుతున్నాను, ఇంకా అప్పటికి ఇంకా అవలా. దాన్ని అప్పుడు బేస్ తీసుకొని ఒక పత్రికా విలేకరి తాలూకా జీవిత చరిత్ర ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే ఆ జీవిత చరిత్రను తీసుకుని వాళ్ళు మంచి నాటకం తయారు చేశారు. మెయిన్ వేషము మిశ్ర గారు చేసేవారు. ఆయన మావయ్య గారి క్యారెక్టర్ నేను చేసేవాడిని. ఒక ఓన్లీ నాకు అప్పుడు టైం ఉండేది కాదు, అంచేత ఒక 5-10 నిమిషాలు చేసి వెళ్ళిపోతాను. ఆ 10 నిమిషాలు కూడా ఒక అద్భుతమైన అప్లాజ్, మరి అలాగే కాకుండాను అంత గొప్ప అప్లాజ్ వచ్చేది అనమాట. ఆ మొత్తం నాటకం అంతా ఒక ఎత్తు, నా క్యారెక్టర్ ఒకటే ఒక ఎత్తుగా ఉండేది అనమాట. ఆ నాటకంలో ఉన్న గమ్మత్ ఏంటంటే ఆ సీతాహారిని మార్చారు, దాన్ని క్యారెక్టర్ మాతాహారిని సీతాహారిని మార్చారు. ఒక అమ్మాయి యాక్చువల్గా డీజీఎన్పీలో ఆవిడ స్టెనోగ్రాఫర్గా పనిచేశారు, కర్ణాటక అమ్మాయి. షీ నోస్ నియర్ అబౌట్ 5 to 6 లాంగ్వేజెస్ క్షుణ్ణంగా వచ్చాడు. సో ఆ అమ్మాయి ఒక ఏదో నాటకాలు మిశ్ర ఇవన్నీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆవిడ చెప్తే చేస్తానంది ఆవిడ. ఆవిడ ఆ క్యారెక్టర్ చేసేది ఎలా ఉండదు, మనిషి కూడాను ఒక మిలిటరీ నుంచి వచ్చిన అమ్మాయిలా ఉండేది, అసలు అంత గొప్ప ఫిట్టింగ్ క్యారెక్టర్ నేను ఎంతవరకు నాటకాల్లో చూడలేదేమో, అంత ఫిట్ అయిన క్యారెక్టర్ అమ్మాయి. కానీ ఉన్నటువంటి అప్లాజ్ ఏమిటంటే అప్పటికి ఆ పరిస్థితుల్లో అప్పుడే మనకి ఈ పత్రిక మీద ఇంపార్టెన్స్, న్యూస్ల గురించి చదవాలన్నటువంటి ఇంపార్టెన్స్, ఇవన్నీ ప్రజల్లో జస్ట్ మీదకి రోజులు ఆ రోజుల్లో పడిన నాటకం కాబట్టి ఒక లెర్న్డ్ పీపుల్, అంటే ఏ యూనివర్సిటీస్ ఎలైట్ అని తను, తర్వాత ఒక కాలేజెస్లో వేసినా, లేకపోతే యూనివర్సిటీలో వేసినా, లేకపోతే పెద్ద గ్యాదరింగ్లో వేసినా చాలా అద్భుతంగా వెళ్ళిపోయేది అనమాట. అదే పల్లెటూరులో వేస్తే ఏదోలా చూసారు, ఇట్లా ఏంటి ఇలా ఏంటి ఏదో సంథింగ్ అంటే వాళ్ళు ఐడెంటిఫై అయ్యేవాళ్ళు, సమస్యతో ఐడెంటిఫై. కానీ ఆ నాటకంతో బహురూపకి ఒక పెద్ద పేరు వచ్చింది. దివ్య ప్రభాకర్ గారు అప్పుడు దాన్ని అప్పుడు ఆ నాటక తాలూకా దీన్ని చూసుకుని నాటకం హెచ్చరిక అప్పుడు రాశారు. హెచ్చరిక బేస్ మీకు తెలుసు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఈ ప్రజాస్వామ్యం కంప్లీట్గా పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉంది, ఒక డిక్టేటర్షిప్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇదే ప్రజాస్వామ్యాన్ని మనం ఎందుకు బిగించుకోకూడదు, ప్రజాస్వామ్యాన్ని మరింత మంచి ప్రజాస్వామ్యంగా మార్చుకోవాలి, అది మన చేతిలో ఉంది అని చెప్పడమే నాటకం తల ఉద్దేశం. మంచి సబ్జెక్టు, అద్భుతమైన సబ్జెక్టు. తర్వాత కాస్ట్యూమ్స్ అన్ని కూడా చాలా విపరీతమైన కాస్ట్యూమ్స్ వాడవలసి వచ్చేది, అందులో నేను జనరల్ చేసేవాడిని. అంచేది రియల్గా నేను మిలిటరీ వెళ్తాను బ్యాడ్ చేసామని తెచ్చి క్రాస్ బెల్ట్లు, బ్యాడ్జెస్, తర్వాత అన్ని బట్టలన్నీ తీసుకొచ్చి ఎక్సలెంట్ గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్స్ వీ హ్యావ్ గివెన్ అట్ విజయవాడ. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అది. అందులో మొత్తం విజయవాడలో ఉన్నటువంటి మొత్తం ప్రైజ్లు ఎన్నో 10 ఉన్నాయి, అందులో 6 or 7 మాకు ఇచ్చేసారు వాళ్ళు. దాంతో అది బ్రహ్మాండంగా వెళ్ళింది. తర్వాత 4 years 5 years ఆ నాటకం వేయడానికి అవ్వలేదు, ఎందుకంటే వేసే మెయిన్ జియావుల్ హక్ క్యారెక్టరు జయశంకర్ అనే క్యారెక్టర్ ఉండేది, అది జగన్నాథరావు గారు చేస్తుండేవారు. ఆయన ఏవో కొన్ని కారణాల వలన నేను వేయలేకపోతున్నాను ప్రిన్సిపల్ గారు అంటే ఆయన ఆపేశారు. ఆ తర్వాత పంతులుగా పిఆర్జీ పంతులు ఫ్రెండ్ ఉన్నారు, ఆయన అది నేను మళ్ళీ బాబా చేస్తాను. మా ఇద్దరు కాంపిటీషన్ ఉండేది, ఓదంటే ఒకప్పుడు నేను బెస్ట్ యాక్టర్, ఒకసారి ఆయన బెస్ట్ యాక్టర్, ఇట్లా ఉండేది. అది అసలు ఇప్పుడు వేసినా సరే అది అద్భుతమైన నాటకం. ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు ఆ నాటకం రిలవెన్స్ ఉంటుంది, ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రాధాన్యత చెప్పిన నాటకం కనుక. దాంట్లో ఏదైనా డైలాగ్ చెప్పగలుగుతారా? అంటే యాక్చువల్లీ ఇది పొలిటికల్ సెటైర్ కాబట్టి మిలిటరీ దీంట్లో ఉంటుంది. అదే దాని మిలిటరీ ఉంటుంది. ఇప్పుడు ఆ బాండ్ బస్ వాడిని నువ్వు నమ్మి ఎమ్మెల్యే పదవి ఇవ్వడానికి ప్రయత్నించావు, కానీ వాడు నీ వెనకే గోతులు తవ్వి ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటున్నాడు అంటాడు. అయితే ఆ బాండ్ బస్ లేపేద్దాం అంటాడు వాడు. అంటే అసలు ఏంటంటే ఓ మనిషి తప్పు చేస్తుంటే లేపేయడమే, అంతేగాని వాడిని సంస్కరిద్దాం అలాంటివి కనబడవు ఆయనకి. ఈ విధంగా అందుకే నా నాటకాలు ఏం చేస్తారంటే తన మీద ఉన్న కక్షను కూడా ఇతరుల మీద తీర్చుకుంటుంటారు.
వాడు కొన్ని రూల్స్ ఫిక్స్ చేస్తాడు. ఆడవాళ్ళు ఎవరు గుమ్మం దాటి బయటకు వెళ్ళకూడదు, కానీ వాడి వైఫ్ మాత్రం గుమ్మం దాటి వెళ్ళేటట్టు చేస్తాట. ఎందుకంటే వాడి వైఫ్ ఒకసారి ఈ జనరల్తో గడపడం చూస్తాడు. ఆయన గడపడం అంటే ఇల్లీగల్గా ఉండదు. ఈ బాబాయ్ ఈ వీడే కొంచెం ట్రై చేస్తాడు, ఆవిడ తిరగబడుతుంది, ఆవిడ వాడి కంటిలో పడుతుంది. ఈయనేమో అనలేక వైఫ్ మీద కష్ట తీర్చుకుందాం అనుకుని ఆ అమ్మాయి బయటకు వెళ్ళేటట్టు ట్రై చేసి ఆ అమ్మాయినేమో ఉరి తీయేస్తాడు. సో ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వంగా ఎవరు క్వశ్చన్ చేసేవాడు, అదే అధికారం ఎవరికి ఉండదు నియంతృత్వం. సో ఆడవాళ్ళనే కాదు, నియంతృత్వ ధోరణి ఎలా ఉంటుందంటే దానికి హద్దు పద్దే ఉండదు. వాడు అన్నదే వేదం, వాడు చెప్పిందే రూలు, ఇట్లా ఉంటుంది. అట్లా ఆవిడ్ని ఖతం చేస్తారు. అప్పుడు ఆడవాళ్ళందరూ తిరగబడి మొత్తం మళ్ళీ దాన్ని తీసేసి ప్రజాస్వామ్యం. ఆ నాటిక నాకు నేను వేసిన నాటికల్లో ఒక అద్భుతమైన నాటిక. గాంధీ గారు నువ్వు మందు తాగొద్దురా అని చెప్పారు 10 సార్లు. ఎంత వీరుంటే అది లాక్కోవాలి, వాడికి ఏదో న్యాయం చేస్తున్నట్టు నటించాలి.